నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. భర్త చిన్న వయసులో చనిపోయాక తన పిల్లలను పోషించడానికి హమీదా విదేశాలలో ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంది. ఆమె ఖతార్ దేశంలోని దోహాలో 9 నెలలు గడిపింది. అక్కడ ఆమె తన బిడ్డలకు వివాహం చేయడానికి తగినంత డబ్బు సంపాదించింది. ఆ తర్వాత ఆమె దుబాయ్లో 6 నెలలు పనిచేసింది. మరో 3 నెలలు సౌదీ అరేబియాలో గడిపింది. పిల్లల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి ఆమె విదేశాల్లో వంట మనిషిగా పనిచేస్తూ వచ్చింది. కానీ 2002లో ఆమె జీవితంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆమె ఓ ఏజెంట్ను నమ్మి దుబాయ్కి వెళ్లాలనుకుంది. కానీ అతడి చేతిలో మోసపోయి పాకిస్తాన్కు చేరుకుంది. ఆ సమయంలో తన సల్వార్లో దాచుకున్న కొంత నగదు తప్ప ఆమె దగ్గర ఎలాంటి డబ్బు లేదు. ఆమె తన కుటుంబాన్ని సంప్రదించడానికి ప్రయత్నించింది. కానీ ఫోన్ నెంబర్లు మారాయని తెలుసుకుంది. తిరిగి భారత్కు చేరుకుంటాననే ఆశ కోల్పోయిన తర్వాత ఆమె ఇస్లామాబాద్లో ఓ వ్యక్తిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. దుబాయ్లో పని ఇప్పిస్తామనే నెపంతో పాకిస్తాన్కు అక్రమంగా తరలించిన మహిళల్లో ఆమె కూడా ఒకరు. 2 సంవత్సరాల క్రితం స్థానిక పాకిస్తానీ యూట్యూబర్ వలీవుల్లా మహారూఫ్ హమీదా గురించి ఒక వీడియోను అప్లోడ్ చేశాడు. ఆమె ముంబైలోని తన కుటుంబాన్ని కలుసుకోవాలని అనుకుంటూ ఉందని, పాకిస్తాన్లో పెళ్లి చేసుకున్న వ్యక్తి కరోనా సమయంలో చనిపోవడంతో ఒంటరిగా ఉందని తెలిపాడు. హమీదా పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లోని హైదరాబాద్లో ఉంటూ తినుబండారాలు అమ్ముతూ జీవిస్తూ వచ్చింది. భారత్లోని హమీదా కుటుంబ సభ్యులకు ఈ విషయం ఎట్టకేలకు తెలిసింది. ముంబైలో ఉంటున్న హమీదా పిల్లలు యస్మిన్, పర్వీన్ యూట్యూబ్ వీడియోను చూశారు. ఆమెను తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి 2 దేశాల మధ్య పలు సందర్భాల్లో చర్చలు జరిగాయి. 22 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆమె ఎట్టకేలకు భారతదేశానికి తిరిగి చేరుకుంది. వాఘా బార్డర్ మీదుగా హమీదా స్వదేశంలో అడుగుపెట్టింది.